అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంతేనా? మీరు రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ సీట్ అడిగారు, కానీ అక్కడ ఏది అడగడు సోమవీర్రాజు. ప్రయత్నాలు సోమవీర్రాజు ఇప్పుడు ఏది అడగడు. ఎంపీ అడగడు, అసెంబ్లీ అడగడు, ఎమ్మెల్సీ అడగడు. పార్టీ ఏది ఇస్తే అది తీసుకుని పనిచేసేటువంటి ఒక కార్యకర్తను మాత్రమే. అంటే సహజంగా పార్టీలో ఉన్నప్పుడు అందరిలాగే చెప్తారు సోమవీర్రాజు గారు, కానీ సోమవీర్రాజుని సోమవీర్రాజులాగా చూడలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఎవరు చూడలేదు. లేకపోతే ఇప్పుడు రకరకాల ప్రశ్నలు ఎందుకు వస్తాయి? సోమవీర్రాజుని సోమవీర్రాజులాగే చూడాలి. నేను ఒక సామాన్య కార్యకర్తలాగే చూడాలి. మీరు నేను ఒక ప్రిన్సిపల్గా ఉండే కార్యకర్తలాగే చూడాలి. దయచేసి అలా మీరు చూసినప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడి నియామక విషయంలో కూడా మీకు ప్రస్తుత అధ్యక్షుడు పురంధేశ్వర్కి మధ్య కూడా చాలా వార్ నడిచిందనే. ఏమీ వారలేదు. అక్కడికి అందరం కలిసి నిర్ణయించినటువంటి అభ్యర్థి, నిర్ణయించిన అభ్యర్థిని అక్కడ నేను నిర్ణయించలేదు, పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి. అందరూ అనుకుని మా రాష్ట్ర అధ్యక్షురాలు పార్టీ అనుకుని నిర్ణయించినటువంటి అభ్యర్థి వీళ్ళ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, పిక్కి నాగేంద్ర గారు. సో అక్కడ మీ మాట నిలుపుకోలేదా? ఆ సందర్భంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనుకున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం ఎవరి మాటలు కాబట్టి ఇన్ని గెలిచావు, నా మాటే నిలుపుకోవాలి అని నేను అనుకున్నాను అనుకోండి, అన్నీ జరగవు ఇక్కడ. నా మాటే నేను నిలుపుకోవడానికి అనేది బీజేపీలో అవకాశాలు లేవు. దాన్ని మీరు అర్థం చేసుకోండి. నా మాట అనేదానికి డిక్షనరీలో తీసేస్తారు బీజేపీ కార్యకర్తలు. పార్టీ ఏది నిర్ణయిస్తే అదే శిరోధార్యం. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎప్పుడు రాబోతున్నారు? పార్టీ నిర్ణయిస్తుంది. ఆల్ ఇండియా పార్టీ నిర్ణయం. ఇప్పటికే చర్చ జరుగుతుంది, డిలే అవుతుంది అని అంటున్నారు. ఎవరికి అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది? సమర్థవంతమైనటువంటి జ్యోతిష్యుని కాదు, సమర్థవంతమైనటువంటి వ్యక్తి ఎవరు కనబడి? సోమవీర్రాజు కనబడి. ఐఎమ్ నాట్ ఆస్ట్రాలజర్, నేను జ్యోతిష్యుని కాదు. పార్టీ ఎవరు నిర్ణయిస్తే అందరం కలిసి పనిచేసేది పార్టీ యొక్క నైతికమైనటువంటి ఆలోచన విధానం. అంటే మరోసారి మీరు ఆ బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నారు? నేనెవరిని అనుకోవడానికి, పార్టీ ఏది నిర్ణయిస్తే. అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా చాలా మంది ఉన్నాం. అదే కదండి, ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి మరోసారి మీరు ఆ పదవిని ఆశిస్తున్నారా? ఇంకెవరికైనా అలాంటి అవకాశాలు ఈ పార్టీలో ఉండవు. పార్టీ ఎవరిని అధ్యక్షుని చేస్తే అందరం కలిసి పనిచేయడమే ఏకైక లక్ష్యం. అంటే పార్టీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం తీసుకుంటుంది కదా. పార్టీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం తీసుకున్న తర్వాత తీసుకున్నారు. సో అలాంటి సందర్భంలో మీరు ఇచ్చే సూచన? నేను చెప్పాల్సింది నేను చెప్తాను. నేనేం చెప్పాను అనేది మా పార్టీకి చెప్తాను. మరోసారి నాకు ఇవ్వండి అని అడుగుతారా? మరో వ్యక్తిని నేను చెప్తానా నేనేం చెప్పాను అనేది? పార్టీలో ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి పెద్దలు ఏది అడిగితే దానికి అనుగుణంగా కార్యకర్తలు అందరం కూడా చెప్తాం. అదే నేను కూడా చెప్పాను. సో బీజేపీలో ఇప్పటికే సత్య కూడా మినిస్టర్ అయ్యారు. సుదీర్ఘంగా బీజేపీకి కరడుగట్టిన కార్యకర్తలుగా సేవలు అందిస్తున్నాను అన్న మీరు 2 సార్లు ఎమ్మెల్సీ దగ్గరే ఉన్నారు. ఇంతకుముందు మన నితిన్ కూడా అడిగారు, అంటే మీకంటే జూనియర్స్ మంత్రి, జూనియర్స్ సీనియర్స్ అని ఉండదు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, దానికి అనుగుణంగా వెళ్తారు. ఏ సందర్భంలో ఎవరికి ఏది చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా దాన్ని ఆమోదిస్తూ హ్యాపీగా ముందుకు వెళ్ళవలసిందే. అంటే బీజేపీ నుంచి ఒకరే మంత్రివర్గంలో ఉన్నారు. కొన్నిదేల నాగబాబు కూడా రేపు మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు కాబట్టి మళ్ళీ ఆ తర్వాత పూర్తి క్యాబినెట్ ఉంది. ఇక ఎక్కువ మందిని తీసుకోవడానికి కూడా బహుశా అవకాశం లేదు. సో మీరు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇంకొకటి బీజేపీ కేటాయించండి, అది నాకు ఇవ్వండి. నేను ఒత్తిడి తీసుకొచ్చే ప్రసక్తి లేదు. పార్టీ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది తప్ప ఇక్కడ ఒక పార్టీలో ఈ విధంగా జరిగింది కాబట్టి మా పార్టీలో ఇలా జరగాలి అనడానికి అవకాశం లేదు. పార్టీ వేస్తారని మరి ఇప్పుడు చెప్పారు, మీరెందుకు మరి వద్దనుకున్నారు? నేను ఇంకో ఆయన ఎవరినో పార్టీలో కొత్తగా తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి వారికి సీట్ ఇచ్చాం. మాణిక్యాల గారిని నేను రిక్వెస్ట్ చేసి సీటు తీసుకున్నా. వారికి మంత్రి ఇమ్మంటే వారు ఆమోదించారు. నాకు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంట్లో నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. నేను మంత్రి కాలేదనేటువంటి ఆలోచన నాలో లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ఒక మాట అన్నారు, అది మీకు చెప్పను. నేను వెళ్ళి వారిని కలిసినప్పుడు ఒక విషయాన్ని వారు ప్రస్తావించారు, అది మీ దగ్గర చెప్పవలసిన విషయం కాదు. ఏంటి? దేని గురించి? అవన్నీ మీకు చెప్తామా? అవన్నీ మీకు చెప్తామా? ఎలా చెప్తాం మీకు? ఏది అంటే ఏ వ్యక్తిని ఎలా రియాక్ట్ అవుతారో మీకు అనే విషయాన్ని
మీకు చెప్పకూడదు. నేను మీకు అంతర్గతంగా కొన్ని అంశాలు చర్చకు వస్తాయి. సోమవీర్రాజు గారు, అది మీకు ఆనందాన్ని కలిగించే విషయమా, బీజేపీకి ఆనందాన్ని కలిగించే విషయమా, రాష్ట్రానికి ఆనందాన్ని కలిగించే విషయం? పార్టీలో కొన్ని విషయాలు చర్చిస్తాయి. ఆ పార్టీలో విషయాలన్నీ కూడా పార్టీకి సంబంధించినవి, కానీ అందరికీ ఆనందం ఎందుకు కలిగించాలి? పార్టీలో ఇంటర్నల్గా డిస్కషన్స్. ఏది మండల అధ్యక్ష పదవి ఇస్తా అన్నారా? అది ఎవరికి దానిలో పాత్ర ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి అందరికీ ఆనందం, అంతేగాని పార్టీలో వాళ్ళకి మంత్రి వచ్చిందా, ఈయనకి అదేదో వచ్చిందా, ఇవన్నీ ప్రజలు పెద్ద పట్టించుకుంటారు అనుకుంటున్నారా? మీకు పట్టించుకుంటారు కానీ ప్రజలకి వీటి మీద ఏం సంబంధం ఉండదు. అదే వీర్రాజు గారు, అయ్యా, మీకు మండల అధ్యక్ష పదవి ఇస్తా అన్నారా, మంత్రి పదవి ఇస్తా అన్నారా? ఏది రాదు. ఎమ్మెల్సీగా 6 ఏళ్ళు ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.